హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు సిఓ టీవీ. ఈరోజు నాసిక్ టీసీఎస్ ఆఫీస్లో ఈ లవ్ జిహాదీ పేరుతో జరుగుతున్న ఈ మత మార్పిడిలు అంటే ఏమిటి, అసలు ఈ మత మార్పిడికి ఐఎస్ఐ తీవ్రవాద సంస్థకి కానీ లేకపోతే ఉగ్రవాద సంస్థకి కానీ ఉన్న లింక్ ఏంటి, దీని మీద ఇప్పుడు గవర్నమెంట్స్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, దాని మీద నేను పూర్తి వివరణ ఇద్దాం అనుకుంటున్నాను. అంటే ఆల్రెడీ మీరు సోషల్ మీడియాలో ఈ విషయం చూసే ఉంటారు. నేను తమ్లైన్లో కూడా ఇదే ఫార్మాట్ పెట్టాను కాబట్టి అసలు వీడేం చెప్తున్నాడు అనేసి మీకు ఒక క్లారిటీ కోసం వచ్చుంటారు. బట్ నేను చెప్పేది క్లారిటీ కాదు, దీంట్లో జరుగుతున్న అతి లోతైన కుట్ర గురించి చెప్తున్నాను. ఈ లోతైన కుట్ర గురించి మీకు తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోని మీరు ఇప్పుడు దాకా చూస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీరు లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్లు చెప్తాను, దీని గురించి నేను పూర్తిగా రీసెర్చ్ చేస్తాను కాబట్టి. అలాగే ఈ విషయం గురించి మీకు స్టార్టింగ్లోనే ఒక విషయం చెప్పాలి. అదేంటంటే మీరు కేరళ స్టోరీ 1 చూసుంటారు. కేరళ స్టోరీ 1లో ఓన్లీ ఆడవాళ్ళని మాత్రమే లవ్ జిహాదులుగా మారుస్తున్నారు. ఎందుకంటే ముస్లింలో చాలామంది యువతకి ఆడవాళ్ళు లేక పక్క దేశాలు, ఈ ఆఫ్ఘనిస్తాన్ కానీ లేకపోతే ఈ ఇరాన్ ఇరాక్లో ఆడవాళ్ళు లేక గర్భసంచులు కావాలని మన ఆడవాళ్ళని ముస్లిమ్స్గా మార్చుకుని తీసుకెళ్తున్నారు. ఇది ఇష్యూ అనేసి కేరళ స్టోరీలో చెప్పారు. అది మీకు అందరికీ తెలుసు, అది నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ టీసీఎస్ ఆఫీస్లో ఎంప్లాయీస్ను కూడా లవ్ జిహాదులకి ఎందుకు మార్చవలసి వచ్చింది, దీని వెనకాల ఎంత కుట్ర కోణం దాగుంది, దీని మీద ఎన్ఐఏ ఎందుకు విచారణ చేపట్టాలనుకుని ముందుకు వచ్చేస్తుంది. ఎన్ఐఏ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం, అందుకనే దీని గురించి పూర్తి వీడియో చేద్దాం అనుకుంటున్నాం. అయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియజేయవలసింది ఏంటంటే దీని మీద మనం కొత్త చట్టం తీసుకురావాలనేసి ఓకే, అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ నా సుప్రీంకోర్టు న్యాయవాది, ఇతనైతే ఒక అఫీల్ వేసాడు కోర్టుకి. అది ఏంటంటే ఈ లవ్ జిహాదీ లేకపోతే ఈ ముస్లిం యువత లేకపోతే వీళ్ళు ఈ ఐఎస్ఐ టెర్రరిస్టులకు సపోర్ట్ ఇచ్చే విధంగా ఏదైనా కొత్తగా చేస్తున్నారు అని తెలిస్తే దీని మీద చట్టాలు కఠినం చేయండి. ఇమీడియట్లీగా ఇది ఏంటంటే పోలీస్ స్టేషన్లో కేసు వేస్తే దాని మీద విచారణ చేస్తాము ఇవ్వద్దు, డైరెక్టర్ ఎన్ఐఏకి ఇది లింక్ వెళ్ళిపోవాలి. ఇది స్టేట్ పోలీసులకో లేకపోతే స్టేట్లో ఉండే డిపార్ట్మెంట్లకో సంబంధం లేదు, ఇది నేషనల్ ఇండియన్ సెక్యూరిటీకి సంబంధం ఉండాలి. అక్కడికి వెళ్ళిపోతేనే కానీ ఇటువంటి దుశ్చర్యలు ఆగవో, లేకపోతే ఇటువంటి అటాక్స్ జరగకుండా మనం ఆపగలుగుతాము అని ఈరోజు అతను వేసిన ఫీల్ చాలా చెప్పాలంటే యాడ్సప్ చెప్పాలి, ద బెస్ట్ ఫీల్. ఇది ఒక్క లవ్ జిహాదీకే కాదండి, ఇది క్రిస్టియన్స్ కన్వర్ట్ చేస్తున్నారు చూసారా, వాళ్ళకు కూడా కావాలి. ఎందుకంటే ఈ ఇండియా ఎవరిదో మీ అందరికీ తెలుసు, ఇది హిందుస్థాన్ అనేసి మీ అందరూ అనుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ అటాక్లు చేయడానికి మాత్రం హిందువులు కావాల్సి వచ్చింది. అది దాని మీదే ఈ వీడియో పూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే మీరు గతంలో చూసిన ఆకువీడు రామాలయం కానించి లేకపోతే ఈ కేరళ స్టోరీ 2 నుంచో లేకపోతే 3 నుంచో చూసుకున్న ఈరోజు టీసీఎస్ ఆఫీస్లో జరుగుతున్న విషయం గురించి. ఎందుకంటే కేరళ స్టోరీ 2లో చాలామందిని ఇలా మారుస్తున్నారు అంటే ఆ ముస్లింలో ఉన్న పెద్ద మనుషులే బయటకు వచ్చి అబ్బాయి ఇలాంటిది లేదు, కావాలనేసి మా ఇండియాలో ముస్లిమ్స్ని చీప్ చేయడానికి ఇలాంటి ప్రాపగండా క్రియేట్ చేస్తూ సినిమాలు తీస్తారన్నారు. మరి ఇక్కడ టీసీఎస్ ఆఫీస్లో జరిగింది ఏంటి, ఇది అబద్ధమా? ఇలా అబద్ధం అయితే షిట్ ఎందుకు వచ్చింది, ఎన్ఐఏ ఎందుకు దిగుతుంది, దీని మీద మరి ముస్లిం పెద్దలు ఏం మాట్లాడతారో చూడాలి. ఎందుకంటే ఈ నిదా ఖాన్ కానీ అశ్విని షాహిని ఎవరు ఉన్నారు, వీళ్ళిద్దరూ కలిసి ఎలాంటి ప్లాన్ చేస్తే ఎంతమందిని మార్చిన వాళ్ళు ఇప్పుడు వరకు ఎంతమంది ఉన్నారు. ఎందుకంటే 2022 నుంచి జరుగుతుందంట ఈ మత మార్పిడి చేసిన తర్వాత వాళ్ళకి ఎటువంటి వీడియోలు చూపించి వాళ్ళని ట్రాన్స్లో తీసుకెళ్తున్నారు. ఆ ట్రాన్స్లో తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏ ట్రాన్స్లో ఉండి ఎటువంటి అటాక్కి పాల్పడుతున్నారు. వాళ్ళు నిజంగా జాబులు చేయడానికి వస్తే వాళ్ళని జాబులు తప్ప అన్నీ చేయిస్తున్నా ఈ లవ్ జిహాదీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మరి బహిరంగంగా వీళ్ళని అరెస్ట్ చేయడమా లేకపోతే కాల్చి చంపేయడమా. అదే పక్క దేశాలు అంటే మీ ముస్లిం అరబ్ కంట్రీస్లో ఎవరైనా తప్పు చేశాడంటే ఒక ఆడదాన్ని చేయబట్టుకున్నాడన్నా లేకపోతే ముస్లిమ్స్కి లేకపోతే మతానికి వ్యతిరేకంగా మాట్లాడాడంటే బయట తీసుకొచ్చి కత్తిపెట్టి నరుగుతారు, లేకపోతే గన్పెట్టి కాలుస్తారు. అదే ఇండియాలో వాళ్ళు ఇలా చేస్తూ ఉంటే వాళ్ళకి మాత్రం ఈ చట్టాలు ఏమి వర్తించవా? వాళ్ళకి ఇండియా చట్టాల ప్రకారంగా 4 రోజుల్లోనూ 5 రోజుల్లోనూ బెయిల్ వచ్చి పంపించేస్తారా? ఇదేనా మరి ఇండియాలో చట్టాలు? మరి దీని గురించి
ఈ అశ్విని కుమార్ ఉపాధ్యాయ అనేది ఈ కొత్తగా వేసిన అఫీల్ ఏదైతే ఉందో ఆ అఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇమ్మీడియట్లీ పరిగణలోకి తీసుకుని చాలా స్ట్రాంగ్ చేయాలి ఈ చట్టాన్ని. ఇది ఎన్ఐఏకి లింక్ చేయాలి ఈ చట్టాన్ని. ఇది పీఎంకో లేకపోతే సీఎంకో సంబంధించిన చట్టం అవ్వకూడదు. ఇది డైరెక్ట్ రాష్ట్రపతి టు ఎన్ఐఏ అనే విధంగా ఉండాలి చట్టం. అప్పుడే కానీ ఇటువంటి లవ్ జిహాదులు ఆగవు. అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2022 నుండి ఈ టీసీఎస్ ఆఫీస్ నాసిక్లోనే చెప్తున్నారు, కానీ మరి ఇంకా ఎక్కడెక్కడ టీసీఎస్ ఆఫీసులు కానీ లేకపోతే ఇంకెక్కడ ఆఫీసుల్లో ఇటువంటి కన్వర్షన్ జరుగుతుందన్నది రేపు పొద్దున ఎల్లుండో చాలా వరకు కేసులు బయటకు వస్తాయి, చాలా బుక్ అవుతాయి. చాలా కేసుల్లో చాలామంది మత మార్పిడి జరిగిందనే విషయం బయటకు వస్తుంది. ఎందుకంటే అసలు ఇందులో ఉన్న ఈ సీఈఓలు కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ ముస్లిమ్స్ ఉంటే వాళ్ళు ఎలా కన్వర్ట్ చేస్తున్నారు అనే దాని మీదే ఈరోజు టీసీఎస్ ఆఫీసు ఒక ఉదాహరణగా మారింది. మరి విప్రోని చూసుకుంటే ఇంకే రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోండి. ఎందుకంటే విప్రో సంస్థ అధినేత ప్రేమ్జీ ఒక ముసల్మాన్, అజింగ్ ప్రేమ్జీ ఒక ముసల్మాన్. అలా చెప్పుకుంటూ పోతే చాలా ముస్లిం సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా నిందించడానికి కాదు ఈ వీడియో, వాళ్ళందరినీ కూడా ఇలా మతం మార్చేశారని చెప్పడానికి కాదు. బట్ ఇప్పుడు టీసీఎస్ ఆఫీస్లోనే ఏ మతానికి సంబంధం లేని ఆఫీస్లోనే ఇటువంటి చర్య జరిగింది అంటే అసలు మతంతో లింక్ ఉన్న ఆఫీసులకి ఇంకెంత చర్య జరుగుంటుంది, ఎటువంటి కన్వర్జేషన్ జరుగుంటుంది, అది తెలియాలి అనేసి నేను ఈ మాట మాట్లాడాను. అలాగనేసి విప్రోని కానీ లేకపోతే అజిత్ ప్రేమ్జీ గారిని నిందించడం కాదండి. బట్ ఇక్కడ తెలుసుకోవాల్సిన కోణాలు చాలా ఉన్నాయి అని చెప్పడానికి. అయితే ఈ 2022 నుండి ఈరోజు స్టిల్నో 2026 మార్చి వరకు కూడా అసలు ఎక్కడ ఈ చర్య జరిగింది అంటే నాసిక్లో నిదా ఖాన్ అండ్ అశ్విని చాహిని వీళ్ళిద్దరూ కలిపి దాదాపు ఇంకో 9 మందిని వాళ్ళ టీంలో మెంబర్స్గా చేసుకుని ఈ 2025 బిలో కొత్తగా జాయిన్ అయ్యే ఎంప్లాయీస్ని వీళ్ళని ఏం బెదిరించారో, లైంగిక వేధింపులు ఏం చేశారో, అంటే ఆడవాళ్ళు కాదని మగవాళ్ళు కూడా ఉన్నారు ఈ గ్యాంగ్లో. ఈ తీసుకున్న బాధితుల్లో కూడా చాలామంది మగపిల్లలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఈ లవ్ జిహాద్లోకి మార్చేయడం, కన్వర్ట్ చేసి వీళ్ళందరినీ కూడా సమ్ ప్లేసెస్కి పంపిస్తున్నారు అంట. అయితే దాని గురించి పూర్తిగా వాళ్ళు ఇంకా డేటా అయితే షిట్ అధికారులకు ఇచ్చారని చెప్తున్నారు. అసలు ఇది షిట్ అధికారులు చేయవలసిన పని కాదండి, ఎన్ఐఏ వాళ్ళు తీసుకోవాల్సిన పని. ఎన్ఐఏ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు నీకు తెలుస్తారు. ఎందుకంటే షిట్ అధికారులు అంటే అది స్టేట్ వైజ్డ్గానే చూస్తారు. ఎన్ఐఏ అంటే దాంట్లో ఉన్న టెర్రరిస్ట్ అటాక్ని లోతు కోణాలని అందులో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి పాకిస్తాన్తో ఎక్కడెక్కడ ఈ ఉగ్రవాదులకి మూలాలు ఉన్నాయో తెలుస్తుంది. ఎందుకంటే గతంలో మీరు చూసే ఉంటారు, ఒక 4 నెలల క్రితం అనుకుంటే 5 నెలల క్రితం డిసెంబర్లో కూడా ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ అటాక్ చేసే టైంలో హైదరాబాద్కి లింకులు ఉన్నాయి, గుజరాత్కి లింకులు ఉన్నాయి, చాలా చోట్ల లింకులు ఉన్నాయి. అదే ఈ టెర్రరిస్ట్ అటాక్లో ఇప్పుడు ఐఎస్ఐ తీవ్రవాదులు నిర్మించుకుని ఇంకో సంస్థ ఉంది కదా, ఆ సంస్థకి హెడ్గా కూడా మన ఇండియన్ లేడీ పనిచేసింది. ఆవిడ మన ఇండియాలో ఒక లైబ్రరీ నడుపుతున్న లైబ్రేరియన్, గుర్తుంది కదా మీకు ఆ విషయం. ఆ లైబ్రరీని దాదాపుగా చాలామంది ఆడవాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా చేసింది మన ఇండియాలో. వాళ్ళందరినీ కూడా ముస్లిమ్స్ కింద కన్వర్ట్ చేసింది. ఇలా ఇప్పుడు ఇక్కడ ఈ నిదా ఖాన్ గురించి మాట్లాడుకుంటే అసలు ఈ నిదా ఖాన్ గురించి పూర్తి వివరాలు షిట్ అధికారులు కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి పోలీసులు అందుబాటులో కూడా లేదు. అమ్మాయి బొంబాయిలో ఉందని కనిపెట్టారు ఈరోజు షిట్ అధికారులు. అమ్మాయిని పట్టుకోవడానికి వెళ్తుంటే ఆ అమ్మాయి ఆల్రెడీ కోర్టులో ఒక కేసు వేసుకుంది. ఏంటంటే, నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను, దయచేసి నన్ను అరెస్ట్ చేయొద్దు, నాకు బెయిల్ ఇచ్చేసేయండి, నేను ఎవరిని మార్చలేదు, బట్ నాకేమీ తెలియదు. ఇది ఆ అమ్మాయి చెప్తున్న వెర్షను. అది న్యాయవాది ద్వారా చెప్తున్న వెర్షను. కనీసం ఆ అమ్మాయి బయటకు చెప్పలే. బట్ ఇక్కడ టీసీఎస్ ఆఫీస్లో ఎంత జరుగుతున్నా ఈ రోజుకి జస్ట్ ఆ 9 మందిని కానీ 10 మందిని కానీ సస్పెండ్ మాత్రమే చేశారు. ఎక్కడ కూడా వాళ్ళని తీసేయలేదు, సస్పెండ్ మాత్రమే చేశారు. ఈరోజే నిదా ఖాను చేస్తుందని కన్ఫర్మేషన్ చేసుకుని టీసీఎస్ ఆఫీస్లో ఈ సిఓ సుబ్రహ్మణ్యం గారు ఉంటారు, ఆర్తి సుబ్రహ్మణ్యం గారు, ఆయన అయితే కన్ఫర్మ్ చేసుకున్నాడంట. మొత్తం మీద కన్ఫర్మ్ చేసుకుని ఆయన ఏం చేశాడంటే, ఫస్ట్ నిదా ఖాన్ని మా ఆఫీస్ నుంచి తొలగిస్తున్నాం, టీసీఎస్ ఆఫీస్ నుంచి తొలగిస్తున్నాం అని చెప్తున్నారు. తొలగించడం కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆఫీస్లో డాష్ బోర్డ్ అనేది లేదా మీకు? డాష్ బోర్డ్ అంటే ఇప్పుడు మా ఈ యూట్యూబ్లో వీడియోలు చూస్తున్న ఈ ఫాలోవర్స్కి తెలియకపోవచ్చు, కానీ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న చాలామందికి డాష్ బోర్డ్ అంటే తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైనా ఏదైనా వర్క్ చేస్తే ఆ పాపప్ ఆ డాష్ బోర్డ్లో హైలైట్ అవుతుంది. తప్పు చేసిన, ఒప్పు చేసిన,
చివరికి మిస్టేక్ చేసినా కూడా డాష్‌బోర్డ్‌లో వచ్చే విధంగా చాలా సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉంటాయి. అటువంటిది ఇంతమంది ఎంప్లాయీస్ ఇంత ప్రాబ్లమ్ గాని, ఇంత స్ట్రగుల్ గాని ఫేస్ చేస్తే వాళ్ళు కనీసం మెయిల్ ఎడితే ఆ మెయిలు ప్రతిదీ కూడా సీఈఓకి గాని, వైస్ ప్రెసిడెంట్‌కి గాని, లేకపోతే ఇండియన్ టీసీఎస్ ఆఫీస్ హెడ్‌లకి కూడా ఎళ్తది. కనీసం అయి చదవడానికి కూడా వీళ్ళకి టైం దొరకట్లేదా? ఈరోజు టీసీఎస్ ఆఫీస్ పరువు ఎలా పోయిందో తెలుసా? టీసీఎస్ ఆఫీస్ అంటే టాటా కన్సల్టెన్సింగ్ సర్వీస్ కాదండి. టెర్రరిజం అంటే టెర్రరిస్ట్ సెంట్రల్ సర్వీస్ కింద మారిపోయింది. అలా పేరు వచ్చేలా చేసుకున్నారు. రతన్ టాటా గారు దీన్ని ఎంత గొప్పగా స్థాపించాడు, ఎంత వాల్యూస్‌తో నిర్మించాడు. ఈరోజు ఇండియాలో టీసీఎస్ ఆఫీస్‌లో ఉద్యోగం అంటే గవర్నమెంట్ జాబ్ కన్నా చాలా గొప్పది అని చెప్పుకునే ఒక టీసీఎస్ ఆఫీస్‌లో ఇంత తప్పు జరుగుతూ ఉంటే, దాని మీద మరి అఫీషియల్‌గా బయటకొచ్చి మరి మాట్లాడలేరా? ఇప్పుడు సీఈఓ ఆర్‌తి సుబ్రహ్మణ్యం గారు గాని, లేకపోతే ఆ హెడ్‌లు గాని. ఇది చిన్న విషయం అయితే కాదండి. ఏదో 10 మందినో, 15 మందినో మార్చేసే ఒక లవ్ జిహాదీ కాదు. 2022 నుండి జరుగుతుంది అంటే దాదాపు 4 సంవత్సరాల నుంచి ఇన్ని వందల మంది ఎంప్లాయీస్‌ని మార్చారు. ఈ కొన్ని వందల మంది ఎంప్లాయీస్ ఏ కంపెనీలకి వీళ్ళు ట్రాన్స్‌ఫర్ అయ్యి ఎళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు ఎటువంటి అటాక్‌ని ప్లాన్ చేస్తున్నారో, ఇండియాలో ఎటువంటి ఇష్యూస్‌ని వీళ్ళు ఇన్ఫర్మేషన్స్‌ని, డేటాని గాని వీళ్ళకి ఇచ్చేస్తున్నారో, ఈ ఇన్ఫర్మేషన్ డేటా ఎక్కడికి వెళ్తుంది? ఇది తెలియాలి. ఎందుకంటే ఈరోజు నిదా ఖాన్ గురించి ఒక కొత్త వార్త వచ్చింది. అదేంటంటే ఆవిడకి సింగపూర్ అకౌంట్‌తో లింకులు ఉన్నాయంట. అదే డీబీఎస్ బ్యాంకింగ్ కాదనుకోండి. సింగపూర్ అకౌంట్ అంటే ఇంకా చాలా అకౌంట్స్ ఉంటాయి. డీబీఎస్ బ్యాంక్ అనేది చాలా సింపుల్‌గా కొట్టిపడేస్తారు. ఓకే. ఈ అకౌంట్ ద్వారా ఆవిడకి డబ్బులొస్తున్నాయనేసి ఎన్ఐఏ గుర్తించిందనేసి ఎన్ఐఏ ఈరోజేదో సోషల్ మీడియాలో న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. ఇవన్నీ చూస్తూ పోతే చాలా విషయాలు బయటకొస్తున్నాయి. అంటే ఇప్పుడు పాకిస్తాన్ దాని యొక్క స్థావరాన్ని సింగపూర్, మలేషియా అటు నుంచి మార్చుకొని వస్తుందా? అంటే ఇండియా కనిపెట్టలేదేమో అని. అదే ఇక్కడ జరుగుతున్న అతి పెద్ద ఇంపార్టెంట్ విషయం. ఇందులో ఒక్క మహారాష్ట్ర కాదండి. హైదరాబాద్‌లో ఏం జరుగుతుంది? ఎందుకంటే హైదరాబాద్‌లో ఇంకా దారుణం జరుగుతది. అటువంటి హైదరాబాద్‌లో టీసీఎస్ ఆఫీస్‌లో ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలియాలంటే ఫస్టు హైదరాబాద్ టీసీఎస్ ఆఫీసుల్లో చాలామందిని ఎంక్వైరీ చేయాలి. చాలా పెద్ద సంస్థలు హైదరాబాద్‌లో నాకు తెలిసి ఆదిబట్లో పెద్ద సంస్థ ఉంది. అలాగే గచ్చిబౌలిలో ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే టీసీఎస్ ఆఫీసులు హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉన్నాయి. చాలా బలమైన సంస్థలు. అలా చెప్పుకుంటూ పోతే చెన్నై ఉంది. మహారాష్ట్ర లేకపోతే బెంగుళూరు. ఇయన్నిట్లి మీద కూడా చాలా ఎంక్వైరీ జరగాలి. ఎంక్వైరీ జరిగితేనే గానీ చాలా విషయాలు బయటకు రావు. అలా బయటకొచ్చిన రోజునే అసల ఈ టెర్రరిస్ట్ అటాక్‌లో ఎటువంటి కొత్త కోణాలు దాగున్నాయో తెలుస్తాయి. ఇది ఒకందుకు మంచిదే. ఒక పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మారిపోయిన పిల్లలు, మొత్తం మీద ఆ వేధింపులకు గురైనోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకొచ్చి ఇలా బయట పెట్టడం వల్ల చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు బయట పెట్టకపోతే ఈ రోజుకి కూడా వాళ్ళు లవ్ జిహాద్‌లుగా ఉండి ఇండియాని వాళ్ళు అటాక్ చేయవలసి వద్దునేమో. ఇండియాకి వాళ్ళు శత్రువులుగా మారుదునేమో. వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఇండియాకి శత్రువులుగా మారుతున్నాను. అటువంటివి జరగకుండా ఉండాలి. మన ఇండియాలో ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ అతను పెట్టిన చట్టం చాలా ఇమ్మీడియేట్‌గా పాస్ అవ్వాలి సుప్రీం కోర్ట్‌లో. అది కొత్త చట్టానికి దారి తీయాలి. అలాగే ఇండియాలో ఈ అటాక్స్ జరగకుండా ఆగడానికైతే ఉపయోగపడాలి. నేను చెప్పినట్టుగా ఎన్ఐఏతో లింక్ అయి ఉండాలి. ఇది. ఈరోజు అయితే మాత్రం ఇప్పుడు దాకా వచ్చిన న్యూసే మీ దగ్గర నేను చెప్పానండి. అయితే రేపటికల్లా చాలా విషయాలు బయటకొస్తాయనేసి నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సిట్ అధికారులకు కొంతే దొరికింది. ఎన్ఐఏ వాళ్ళు చాలా సీరియస్‌గా దీని మీద లోతుగా అధ్యయనం చేస్తున్నారని తెలిసిపోయింది. దాని మీద సిట్ అధికారులను పక్కన పెట్టే విధానంగా అయితే మహారాష్ట్రలో జరుగుతుందని చెప్తున్నారు. ఇదంతా జరుగుతది. రేపు పొద్దునకల్లా మీకు చాలా భయంకరమైన అప్డేట్‌లతో వస్తాను. ఎందుకంటే ఇది భయంకరమని ఎందుకు వాడానంటే ఇది ఇంపార్టెంట్ అప్డేట్ కదండీ. మనల్ని చంపేసే అప్డేట్‌లు కాబట్టి ఖచ్చితంగా ఇది భయంకరమైన అప్డేటే. అందుకని ఆ భయంకరమైన అప్డేట్‌లతో మీ ముందుకొచ్చి చాలా ఇన్ఫర్మేషన్స్ అయితే మీకిస్తాను. మీ ఇంటి పక్కన కూడా ఇటువంటి లవ్ జిహాదులు ఉన్నారేమో గుర్తుంచుకోండి. ఎందుకంటే చాలా సింపుల్‌గా మనం మనోళ్ళే కదా! పక్కన తెలిసినోళ్ళే కదా! ఈళ్ళు చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం. కలిసి ఉన్నాం కదా! అని అనుకుంటారు. కానీ దీని వెనకాల ఎంత కుట్ర కోణం దాగుందో ఇప్పుడు మీకు అర్థమైంది కదా! 2022 నుండి 2026 వరకు అంటే 4 ఇయర్స్ ఎంతమంది ఎంప్లాయీస్‌ని ఆ నిదాకాన్ని మార్చిందో, మార్చి ఆళ్ళకి ఏం టాస్క్ ఇచ్చిందో తెలియాలి కదా! ఆ టాస్కే ఈరోజు బయటపడాలి. ఆ టాస్క్‌లో ఏముంది తెలియాలి. ఆ ఇన్ఫర్మేషన్ డేటా ఏం వెళ్ళింది పాకిస్తాన్‌కి ఇది తెలియాలి అనేసి ఈ వీడియో అండి. ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో ఇప్పటిదాకా చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మళ్ళీ నేను
మీకు చేసి మీకు తెలియజేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకేమైనా డౌట్స్ ఉంటే అవి కామెంట్ రూపంలో తెలియజేయండి. అవన్నీ కూడా నేను రీసెర్చ్ చేసి మరో మంచి వీడియోతో అండ్ మరో మంచి వీడియోతో కదా రేపొద్దునే ఈ వీడియో మీద ఎపిసోడ్ 2 చేసి మీకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే నేను పాస్ చేస్తాను. దాన్ని మీరు మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయాలి. ఎందుకంటే మన ఇండియాని మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని చూడడమే కదండి. వీడియోని మీరు అందరూ కూడా మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసుకొని దీని గురించి మీరు మాట్లాడాలి. మాట్లాడితేనే అప్పుడు మీకు ఈ విషయం గురించి క్లారిటీ వస్తుంది. మిమ్మల్ని మీరు కాపాడుకున్న వ్యక్తులు అవుతారు. అలా జరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. రేపొద్దున ఈ వీడియోకి కంటిన్యూషన్ చేస్తూ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సైన్ అవుట్ మీరు రామ్.